సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం 7వ వార్షికోత్సవం కనుక చెప్పకూడదాం. ఎందుకంటే ఈ పిరమిడ్ 1 వీక్లో తయారైంది. సార్ వస్తున్నారని చెప్పేసి బుద్ధ పౌర్ణానికి దగ్గర ఉండి నేనే కలిసి భీమం నేనే కలిసి తెల్లవారుకున్నాం. ఆ రోజున 7 రోజులు అయితే ఉంటుంది. ఇంత షార్ట్గా నీరు పెట్టి ఏ పిరమిడ్ తయారు కాలేదు. మరి అందరికీ ఆత్మబంధువులు చాలా కాలం కలిసి చాలా రోజులు నీరు పెట్టుకోవచ్చు. వస్తుంటాం వెళ్ళిపోతుంటాం, పని తీసుకుంటాము. ఈరోజు అందరినీ కలవచ్చని వచ్చాము. మరి ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా కేశవరాజు గారు వచ్చారు. ఆశాస్పదంగా అన్నారు. అందరికీ జ్ఞానాభివందనాలు. దాదాపు అందరికీ నేను తెలిసే ఉంటుంది కేశవరాజు. మరి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూడా 16 సంవత్సరం నడుస్తుంది. ట్రిప్పులు ఉండేవాడిని ముందు. మరి ఇప్పుడు రావడం జరిగింది. అది కూడా మ్యాగజైన్ అప్పుడు చెప్పి కూడా 15 సంవత్సరాలు అయింది. ఆ మ్యాగజైన్ చూసి మీకు అందరికీ తెలుసు. అంటే ఉండడం అంతా కూడా అక్కడికి ప్యాకింగ్ వచ్చి దాన్ని అద్భుతంగా పంపించడానికి ఎంత కృషి చేసేవాళ్ళు మీరంతా కూడా. ముఖ్యంగా ఈరోజు 2 కలిసి వచ్చాయి మనకి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఒకటి కలిసి వచ్చింది. తర్వాత శ్రీ శివసాయి పిరమిడ్ శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం యానివర్సరీ. పెద్ద పేరు ఉంది కదా, 2 సార్లు చేస్తే ఓకే మాస్టర్స్. మరి మనమంతా కూడా పత్రిక ఎన్నోసార్లు చెప్పారు కదా, దిగవచ్చిన దేవుళ్ళు ఉన్నా కదా, దిగవచ్చిన దేవుళ్ళే పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే మనం ఈ జన్మలో ధ్యానం నేర్చుకునేటువంటి వాళ్ళము కాదు. ఈ జన్మలో ధ్యానం నేర్చుకునేవాళ్ళైతే ఎవరికి చెప్పం, నేర్చుకుంటూనే ఉంటాం. స్కూల్లో ఒక విద్యార్థి నేర్చుకుంటాను అని బయటకు వచ్చిన తర్వాత కదా మన టీచర్ అవుతారు. అదేవిధంగా మనం ఈ జన్మలో జ్ఞానులము కాదు, గత జన్మలోనే మనం జ్ఞానులం అయ్యి ఈ జన్మలో మనం ఈ లోక కళ్యాణ కార్యక్రమం కోసం పైనుంచి దిగి వచ్చిన వాళ్ళమే మనమంతా. మనం ఒకసారి మనకు సరిగా ముఖ్యంగా ధ్యానం 3 విషయాలు ముఖ్యంగా చెప్పారు సార్. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతం. అనేక మీటింగులు చెప్పారు కదా. ధ్యానం అంటే మనం మామూలుగా మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం, పిరమిడ్ కట్టుకున్నాం, ఎందుకంటే 3 అర్థశక్తి వస్తుంది అనేసి. తర్వాత స్వాధ్యాయం, మన పత్రిజీ అంత అపారమైన జ్ఞానాన్ని అందించారంటే ఆయన ఎన్నో జన్మల్లో ధ్యాన సాధన చేసి తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, అంటే మేము పరిచయమైనప్పటికే 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. దాని తర్వాత మనటి వరకు కూడా ఆయన బ్యాగ్లో ఫ్లూట్తో పాటుగా ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఆధ్యాత్మిక బుక్ ఉండేది. దాన్ని చదివిన వెంటనే ఏ పని చేస్తున్నా మనతో మాట్లాడుతున్నా కూడా చదువుకునే వాళ్ళు. జర్నీలో తర్వాత ఎక్కడికి ఖాళీ దొరికినప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలని చదివి అపారమైన ఆధ్యాత్మిక గ్రంథాల సారమంతా కూడా రంగరించి మనకు మ్యాగజైన్ రూపంలో అందించారు. ఆయన అందించినటువంటి దాన్ని ఇంకా మనం భద్రపరుచుకొని ఇప్పటికి కూడా ప్రతి నెల మేము మీకు ఇస్తూనే ఉన్నాం. తర్వాత సార్ అడిగితే ఎంతమంది మరి మ్యాగజైన్ కట్టారు అంటే తర్వాత ఆయన పాత్ర, మా పాత్ర కాదు ఇది. ఈరోజు కార్యక్రమం కోసం వచ్చాం కాబట్టి ముఖ్యంగా ఇంకొన్ని విషయాలు సార్ చెప్పారు. మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతం. 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సంగతం. మరి ఆయన లేకపోయినా మనకు ఎన్నో వీడియోలు మనకి ఇచ్చున్నారు. ఆ వీడియోలు చూసుకున్నట్టు ఎంతోమైన అపారమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా సార్తో అనుభవాలు కొన్ని షేర్ చేసుకోమంటారా మాస్టర్? సార్తో కొన్ని అనుభవాలు 94లో నేను మెయింటైన్కి వచ్చాను. సార్తో అనుభవాలు కొన్ని షేర్ చేయమంటారా?
ఎందుకంటే సారు ఎవరన్నా వచ్చి ఆయన ఎంతోమంది గురువులు నేను చూశాను, వస్తానే రా అని చెప్పి పాద నమస్కారాలు పెట్టుకుని ఎంతోమంది ఉన్నారు. ఆయన పాద నమస్కారాలు ఇష్టం లేదు, అప్పుడు తెలుసు కదా. పాద నమస్కారం మళ్ళీ మనకు పెట్టడం, లేకపోతే దెబ్బ కొట్టడం, చెంప దెబ్బ కొట్టేవారు. ఎందుకంటే అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నదే నేనే, ఆత్మ స్వరూపునే. అక్కడ ఇక్కడ ఒకటే, మరి ఎవరికి ఎవరు మొక్కాలి అనేసి. మీరు మహోత్తర బాబా కేవకి వెళ్ళారు ఎవరైనా? మీరు వెళ్ళారు, ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. 2009లో నేను ఫస్ట్ టైం వెళ్ళాను, సత్యజీ వెళ్ళమన్నారు. మహోత్తర బాబా కేవ్ తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడాలి అంటే వెళ్ళాను ఫస్ట్ టైం. అంటే ఒకటి ఏంటంటే పిరమిడ్ మాస్టర్లలో ఫస్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మహోత్తర బాబా కేవ్ విజిట్ చేసిన నేనే. సార్ పుణ్యాలు చూసామంటే పైలకి వెళ్ళినప్పుడు వెళ్ళాను. అక్కడ కూడా మహోత్తర బాబా కేవ్ దగ్గర ఆ యొక్క కొండ పైన ఎక్కడ కూర్చున్నా మీరు కళ్ళు మూసుకుంటే ఫస్ట్ మెసేజ్ ఏంటంటే అంతా నేనే, నేనే అంతే, అంతా అనేటువంటి భావంలో ఉందన్నాడు మహోత్తర బాబా కేవ్ దగ్గర మెయింటైన్ చేయలేదు. కొండపైన అంతా నేనే, నేనే అంతా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అదే మెసేజ్ ఇచ్చారు, రెండోసారి మేమంతా వెళ్ళినప్పుడు కూడా అదే మెసేజ్. ఇంక ఎక్కడ ద్వేషం ఉంది? అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది అంటే ఎవరితో కొట్లాడాలి, ఎవరు తిట్టాలి, ఎవరు నరకాలి, ఎవరు చంపాలి? ఎప్పుడైతే ఈ భావము తెలుస్తుందో, ఎప్పుడైతే ధ్యానం చేసి అంతా నేనే, అంతా ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేను ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఎలాంటి